రైతన్నలందరికీ నమస్కారం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను కాబట్టి అందరికీ సారీ. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే సన్నగింజ వరి సాగు చేసిన రైతులందరికీ సుడిదోమ తీవ్ర నష్టం కలుగజేసింది. ఇతర కాటుక తెగుళ్ళు, కంకినల్లి, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుళ్ళు సోకిన దోమపోటు అధికంగా నష్టపరిచిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ రైతులు సన్నగింజ వరిలో దోమపోటుతో పూర్తిగా నష్టపోయి పంటను తగలబెట్టిన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. మనం ఈరోజు వరిలో వచ్చే ఈ దోమపోటుకు నివారణ ఎలా, మార్కెట్లో దొరికే టాప్ 3 మందులు ఏంటి, వీటిని ఏ టైంలో వాడుకోవాలి, మరియు 1 లేదా 2 స్ప్రేలతో మనం దోమపోటును పూర్తిగా ఎలా కంట్రోల్ చేయవచ్చు మరియు మొదలగు విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్. పంటలో వచ్చే రోగాలు, తెగుళ్ళు మరియు పురుగు మందులు అలానే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అసలు ఈ దోమ వరి పంటను ఎలా నష్టపరుస్తుందో ఒకసారి చూసినట్టయితే ఈ సుడిదోమ 2 రకాల దోమలుగా ఉంటాయి. గోధుమ రంగులో ఉండేది మరియు బూడిద లేదా తెల్ల రంగులో ఉండేది. ఈ రెండింటిలో ఏ పురుగైనా కలగచేసే నష్టం సేమ్గా ఉంటుంది. నివారణ చర్యలు కూడా సేమ్గానే ఉంటాయి. ఈ 2 రకాల పురుగులు మొక్కల మొదలలో దుబ్బు దగ్గర నీటి మట్టానికి పైభాగాన ఉండి తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు 2 మొక్క యొక్క రసాన్ని పీల్చుతాయి. తద్వారా రసాన్ని పీల్చడం వల్ల మొక్కలకు పోషకాలు అందకపోవడంతో పైన ఉండే ఆకులు మొదట పసుపు రంగులోకి మారి ఆ తర్వాత మొక్క పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. వరిలో వచ్చే దోమపోటును కంట్రోల్ చేయడానికి మార్కెట్లో చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువ రోజులు రిజల్ట్ చూపించే మందులలో టాప్ 3 మందులు డూపాంట్, పెక్సిలాన్, సింజెంటా చెస్ మరియు ఓషన్. వీటి రిజల్ట్ ఎన్ని రోజుల్లో చూసినట్టయితే పెక్సిలాన్ 26 రోజుల వరకు మనకు రిజల్ట్ చూపిస్తుంది. అదే సింజెంటా వారి చెస్ 10 నుంచి 16 రోజుల వరకు రిజల్ట్ చూపిస్తుంది. మరియు పిఐ కంపెనీ ఓషన్ కూడా 15 నుంచి 16 రోజుల వరకు మనం దోమను కంట్రోల్ చేస్తుంది. వీటి కెమికల్ చూసినట్టయితే పెక్సిలాన్ ట్రై ఫ్లూమిజో పైరిజిన్ 10% ఎస్సి, చెస్ది పైమెట్రోజిన్ 50% WDG, ఓషన్ది డైనోటెఫ్యురాన్ 20% SG కెమికల్స్ వస్తుంది. వీటి డోసు డిఫరెంట్గా ఉంటుంది మరియు రేటు కూడా ఒకదాంతో ఒకటి డిఫరెంట్గా ఉంది. ఈ మూడింటి డోస్, రేటు, రిజల్ట్ ఒకసారి చూసినట్టయితే పెక్సిలాన్ ఎకరాకు డోసు 94 ml, రిజల్ట్ వచ్చేసి 25 నుంచి 26 రోజుల వరకు వస్తుంది. దీని రేటు 1400 రూపాయలు. అదే చెస్ది డోసు ఎకరాకు 120 గ్రాములు, దీని రిజల్ట్ 15 నుంచి 16 రోజుల వరకు వస్తుంది. అలాగే దీని రేట్ చూసినట్టయితే 700 నుంచి 800 వరకు ఉంటుంది. అదే పిఐ కంపెనీ వారి ఓషన్ది ఎకరాకు 100 గ్రాములు, దీని రిజల్ట్ 15 నుంచి 16 రోజుల వరకు పంటపై చూపిస్తుంది. అలాగే దీని రేటు వచ్చేసి ఎకరాకు 600 వరకు ఖర్చు అవుతుంది. చెస్ మరియు ఓషన్లతో పోల్చితే డూపాంట్, పెక్సిలాన్ రేటు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రైతులు సుడిదోమ తీవ్రతను గమనించి ఏదో ఒకదాన్ని స్ప్రే చేసుకోగలరు. ఒక్కోసారి ఈ మందులను కొట్టినా కూడా దోమ అంతలా కంట్రోల్ కాదు. అలాంటి సమయంలో మనం ఇదే మందులను కాంబినేషన్లో వేరే మందులతో కలిపి కొట్టామంటే మంచి ఎఫెక్ట్ మరియు ఇంకా ఎక్కువ రోజులు రిజల్ట్ చూపిస్తుంది. అది ఎలానో చూసినట్టయితే ముందుగా మనం వరిలో దోమ ఉధృతిని 3 భాగాలుగా విభజించుకుంటే అందులో మొదటిది దోమ చాలా ఎక్కువగా ఉంటే ఏం చేయాలంటే పెక్సిలాన్ 94 ml ప్లస్ ఫెనుబికార్బ్ 50% EC 300 ml కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. రైతులు గమనించాల్సింది ఏంటంటే వరిలో దోమ చాలా ఎక్కువగా ఉండి కంట్రోల్ అవుతలేదు అనుకునే టైంలో పెక్సిలాన్ స్ప్రే చేయాలి. ఎందుకంటే పెక్సిలాన్ చాలా రేట్ ఎక్కువ మరియు ఖర్చు కూడా చాలా పెరుగుతుంది. రెండోది, వరిలో దోమ మీడియం స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే దోమ ఉధృతి మధ్యస్థంగా ఉన్నప్పుడు ఏం స్ప్రే చేయాలంటే సింజెంటా వారి చెస్ 120 గ్రాములతో ఫెనోబికార్బ్ 1500 EC 300 ml కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఓన్లీ చెస్ స్ప్రే చేస్తే
మనకు 15 నుంచి 16 డేస్ వరకు రిజల్ట్ వస్తుంది. అదే మనం ఫెనోబికార్బ్తో కలిపి కాంబినేషన్లో స్ప్రే చేస్తే 20 to 25 డేస్ వరకు మనకు ఈ రిజల్ట్ చూపిస్తుంది. మూడోది, అదే మనకు వరిలో దోమ తక్కువ సంఖ్యలో ఉన్నట్టయితే పిఏ కంపెనీ వారి ఓషన్ 100 grams ప్లస్ ఫెనోబికార్బ్ 50% ఎస్సి ఈసీ 300 ml కలిపి మనం కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్టయితే ఎక్కువ రోజుల వరకు మనకు కంట్రోల్ చేస్తుంది. ఈ మందులతో ఫెనోబికార్బ్ లేదా థయోమిథాక్సిమ్ రెండింటిలో ఏదో ఒక దాన్ని మనం కలుపుకొని వాడుకోవచ్చు. మనకు పెక్సలాన్తోనైతే 25 నుంచి 25 రోజుల వరకు రిజల్ట్ చూపిస్తుంది. అదే చెస్ మరియు ఓషన్ అయితే 15 నుంచి 17 రోజుల వరకు రిజల్ట్ చూపిస్తుంది. అదే మనం కాంబినేషన్లో ఫెనోబికార్బ్ లేదా థయోమిథాక్సిమ్ కలిపి స్ప్రే చేస్తే 5 నుంచి 10 రోజుల వరకు మనం తక్కువ ఖర్చుతో రిజల్ట్ పెంచుకోవచ్చు. అంటే 20 నుంచి 25 రోజుల వరకు మనకు ఖచ్చితంగా పంటను కంట్రోల్ చేసి దోమను కంట్రోల్ చేస్తుంది. రైతులు వారి పంటలలో దోమ ఉధృతి ఎక్కువగా ఉండి కంట్రోల్ కాని సమయంలో పెక్సలాన్ను వాడుకోవచ్చు. పెక్సలాన్, చెస్ మరియు ఓషన్ మందులు ఎలా పనిచేస్తాయో అంటే ఇవి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్. ఇవి నేరుగా దోమపై పనిచేయవు, ట్రాన్స్లామినార్ యాక్షన్ చూపిస్తాయి. మనం మొక్కపై మందు స్ప్రే చేయగానే మందు మొత్తం మొక్క యొక్క అన్ని భాగాలను వ్యాపిస్తుంది. దోమ రసం పీల్చగానే మందు కూడా దోమ లోపలికి వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. దోమ మొక్క యొక్క రసం పీల్చినా చనిపోతుంది, లేదా రసం పీల్చకపోయినా ఆకలితో చనిపోతుంది. రైతులు ఈ మందులను ఎకరాకు 150 నుంచి 200 లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి. మరియు ఉదయం లేదా సాయంత్రం సమయంలో మొత్తం సమానంగా పొలం మొక్కల మొత్తం పడేటట్టు స్ప్రే చేసుకోవాలి. ఈ మందులను సరైన డోసులో వాడినట్టయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ దోమపోటు రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడాలి. అది ఎలా అంటే ప్రతిసారి కాలి బాటలను తీసుకోవాలి. అలానే యూరియా కూడా మనం తక్కువగా వాడాలి. మరియు సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అయిన మందులను మనం మోతాదు తక్కువ వాడినట్టయితే దోమపోటు మనకు అంతగా ఆశించదు. వరిలో దోమ ఉధృతిని బట్టి పెక్సలాన్ లేదా చెస్ లేదా ఓషన్ను స్ప్రే చేసుకోండి. నేను చెప్పిన కాంబినేషన్ కరెక్ట్ టైంలో స్ప్రే చేస్తే ఒక్క స్ప్రేతోనే వరిలో దోమను ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయవచ్చు. వరిలో వచ్చే తెగుళ్ళు మరియు రోగాలు, అలానే మార్కెట్లో దొరికే పురుగు మందుల గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది. మా ఛానల్కి విజిట్ చేసి ఆ వీడియోలను చూడగలరని మనవి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఈ అగ్రిమెంటర్ రైతు సలహాదారుడు అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరు. జై హింద్.